తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్డ్రా చేయించి వాళ్ళ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని కామారెడ్డి జిల్లా పంతులు నాయక్ తండావాసులు ఆరోపించారు. ఈ మేరకు వారు సోమ్ల నాయక్ తండాకు చేసిన ఏకగ్రీవం రద్దు చేయాలని ఎన్నికల నోడల్ అధికారికి శనివారం మధ్యాహ్నం వినతిపత్రం అందజేశారు. అయితే ఈ ఘటనపై గాంధారి తహసీల్దార్ రేణుకా చౌహాన్ తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. ముందుగా సోమ్ల నాయక్ తండాకు వెళ్లి తహసీల్దార్ తండావాసులతో మాట్లాడారు. తాము ఎవరిని బెదిరించలేదని, అందరి సమ్మతితో పాలకవర్గం ఏకగ్రీవమైందని తండావాసులు తహసీల్దార్కు వివరించారు. ఇక అనంతరం పంతులు నాయక్ తండాలో విచారణ చేపట్టగా సోమ్ల నాయక్ తండాలో తమ కంటే ఎక్కువగా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, ఆ తండా వారికే సర్పంచ్ దక్కాలని దౌర్జన్యం చేస్తున్నారని తహసీల్దార్కు వివరించారు. తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా భానోత్తు లలిత గోప్య నామినేషన్ వేస్తే వారికి డబ్బులు పంపి ఒత్తిడి చేసి నామినేషన్ విత్డ్రా చేయించారని పేర్కొన్నారు. అలాగే కొత్తగా గ్రామ పంచాయతీ అయినప్పుడు చేసుకున్న ఒప్పందంతో సోమ్ల నాయక్ తండా వాసులు దౌర్జన్యంగా వ్యవహరించడం, తమ తండాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తండా నుంచి ఎన్నికైన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు బధావత్తు టీక్యా, రమవత్తు రమేష్, జాదవ్ రాణీలు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామాను అధికారులు ఆమోదించాలని కోరారు.